శ్రీ గణేశాయ నమః. శరదిందువికాసమందహాసాం స్ఫురదిందీవరలోచనాభిరామాం అరవిందసమానసుందరాస్యాం అరవిందాసన సుందరీం ఉపాసే. స్వధర్మ ప్రేక్షకులకు మాస ఫలితాల్లో భాగంగా సింహరాశి వారికి ఈ మార్చి నెల ఎలా ఉండబోతోంది? మఘా నక్షత్రం 4 పాదాలు, పుబ్బ 4 పాదాలు, ఉత్తర 1వ పాదం సింహరాశి. సింహరాశి మార్చి నెల అంటే 19వ తేదీ వరకు ఫాల్గుణ మాసము, 20వ తేదీ నుంచి చైత్ర మాసము ప్రారంభమవుతుంది. కొత్త సంవత్సరము ఉగాది. మరి ఈ సంవత్సరంలో గ్రహ సంచార మార్పు ఎలా ఉంటుంది సింహరాశికి అని కనుక చూస్తే, ఈ మాసంలో 11వ స్థానంలో లాభంలో బృహస్పతి అత్యున్నతమైన శుభ ఫలితములను సింహరాశి వారికి ఇస్తూ ఉన్నాడు. 8వ స్థానంలో ఉన్నటువంటి శని కొంత ఇబ్బందులు పెట్టక తప్పదు. కర్మ సంబంధమైనటువంటి అనుభవం అనేటువంటిది జరుగుతుంది. 7వ స్థానంలో రాహువు ప్రయాణాలు విపరీతంగా చేయాలి. 1వ స్థానంలో కేతువు కొంత ఇబ్బంది పెట్టే ఆస్కారం కూడా ఉంది. కాబట్టి రాహుకేతువులు 7వ స్థానంలో రాహువు, అలాగే 1వ స్థానంలో కేతువు వెరసి ఈ మాసంలో గ్రహ సంచార రీత్యా సింహరాశి వారికి ఎలా ఉంది అని కనుక చూస్తే కనుక ఖచ్చితంగా మిశ్రమ గ్రహస్థితి, గురువు శుభంగా ఉన్నాడు. కాబట్టి ఈ మాసంలో మొదటి 10 రోజులు అనుకోని సంఘటనలు ఎదురయ్యే అవకాశాలు కూడా చాలా వరకు ఉన్నాయి. గతంలో మిగిలిపోయిన పనులను పూర్తి చేసుకోవడానికి ప్రయత్నం చేయటం మంచిది. భాగస్వామ్య వ్యాపారాల విషయంలో కూడా అనుకూలతను పొందగలుగుతారు. కొంత ఆటంకాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఆర్థిక ప్రయోజనముల కంటే వ్యక్తులకు ప్రాధాన్యత ఇవ్వవలసి వస్తుంది. మీరు చేపట్టేటువంటి పనులన్నీ కూడా ఖర్చుతో కూడినటువంటి పనులు కాబట్టి కొంత ఇబ్బందులు కూడా ఎదుర్కోవలసి వస్తుంది. ఆశించిన ఫలితాలు రావాలి అనుకుంటే మాత్రం ఈ మాసమంతా కూడా చాలా కష్టపడాలి. ఒక్కటి మాత్రం సత్యం ఏంటంటే, మొహమాటంతో ఈ మాసంలో చాలా ఇబ్బంది పడతారు. మొదటి వారం అనారోగ్య సూచన, 2వ వారం స్థానచలన సూచన, 3వ వారం కొంతమేరకు పరిస్థితులు చక్కబడతాయి, 4వ వారము ఆవేశాలకు దూరంగా ఉండండి. ఇవి మీకు ప్రధానమైనటువంటి సూచనలు కూడా. అలాగే కుటుంబ సభ్యులతో శాంతంగా మాట్లాడండి. మీ ధైర్యం ఏదైతే ఉందో అది మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. మీకు సంబంధం లేనటువంటి అనవసరమైనటువంటి విషయములు మీ చుట్టూ ఎన్ని జరిగినప్పటికీ కూడా వాటిని స్పందించకండి, వాటికి ప్రాధాన్యం ఇవ్వకండి. చేసే పనుల్లో ఎక్కువగా శ్రద్ధ చూపించండి. అలాగే తల్లి కానీ లేకపోతే దగ్గరి వ్యక్తుల అనారోగ్యము కూడా ఈ మాసంలో కొంత ఇబ్బంది పెట్టవచ్చు. వాహనముల మీద ప్రయాణం చేసేటప్పుడు, డ్రైవింగ్ చేసేటప్పుడు సింహరాశి వారు అధికంగా జాగ్రత్తగా ఉండాలి. నూతన కార్యక్రమాలకు శ్రీకారం 20వ తేదీ తర్వాత చుట్టడం మంచిది. శరీర శ్రమ అధికంగా ఉంటుంది. కోర్టు వ్యవహారాల యందు కూడా కొంత నిరుత్సాహం ఉండవచ్చు. ప్రయత్న కార్యసిద్ధి కలుగుతుంది. కొన్ని విషయముల యందు ఆవేదన అనేటువంటిది ఉండవచ్చు. స్త్రీమూలక ధన ప్రాప్తి అనేటువంటిది కూడా కలుగుతుంది. సాంస్కృతిక కార్యక్రమాల్లో మార్చి నెల 3వ వారం తప్పకుండా పాల్గొంటారు. బంధుమిత్రులతో సమయాన్ని వెచ్చిస్తారు. దైవారాధన ఎంత వీలైతే అంత చేయడం వల్ల కొంత సింహరాశి వారికి అనుకూలంగా ఉంటుంది. నవగ్రహ స్తోత్ర పారాయణం ఈ మాసమంతా చేయటం, ప్రతిరోజు శనివార నియమం పాటించటము, ఆంజనేయ స్వామి ఆరాధన చేయటం, ప్రతి శనివారం 5 అరటి పండ్లు హనుమంతుడికి నివేదన చేసి 5 సార్లు హనుమాన్ చాలీసా పారాయణం చేయడం వల్ల అద్భుతమైన ఫలితాలు పొందగలుగుతారు సింహరాశి వారు. అలాగే ప్రతి శనివారం కూడా రావి చెట్టు చుట్టూ 24 నుంచి 54 వరకు ప్రదక్షిణములు చేయండి. మీకు శక్తి ఉన్నంత మేరకు సరిపోతుంది. ఎవరైనా వ్యక్తిగత జాతక విశ్లేషణ కోసం కావాలి అనుకుంటే కింద కనిపిస్తున్న నెంబర్కు ఫోన్ చేయండి, నాతో మాట్లాడవచ్చు అపాయింట్మెంట్ తీసుకోవడం ద్వారా. ఉగాది ఫలితాలు అతి త్వరలో పెట్టబడతాయి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ యొక్క సూచనలు సలహాలు మాకు అవసరం. మీరందరూ బాగుండాలి అని కోరుకుంటూ, మంచి ఫలితాలు మీకు మరిన్ని కూడా కలగాలి అని కోరుకుంటూ, ఫోన్ చేయవలసిన వారు సోమవారం నుండి శనివారం వరకు ఉదయం 8 నుంచి రాత్రి 8 లోపల కింది కనిపిస్తున్న నెంబర్కు ఫోన్ చేయండి. అపాయింట్మెంట్ తీసుకోవడం ద్వారా నాతో మాట్లాడవచ్చు. వచ్చే మాసం కలుసుకుందాము. జై శ్రీరామ్, జై శ్రీరామ్.